యూట్యూబ్ బంధువులకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అందం తెచ్చిన తంట. అనగనగనగా చంగాపురం దగ్గరలో ఒక అడవి ఉండేది. అందులో ఒక నెమలి ఉండేది. అడవిలోని మిగతా పక్షుల కంటే తను చాలా అందమైన దాన్నని గర్వపడుతూ ఉండేది. తనకున్న అందమైన పింఛం అందరికీ ఇష్టం అనుకునేది. ఈ ప్రపంచంలో తనని మించిన అందమైన పక్షి లేదు అని ఉప్పొంగిపోయేది. ఆ నెమలి ఉంటున్న ప్రాంతంలోనే ఒక చెట్టు మీద ఒక కాకి తన పిల్లలతో కలిసి ఉండేది. కాకి నల్లగా ఉంటుంది, కావు కావు అంటూ అరుస్తుంది. అందుకే నెమలికి అదంటే నచ్చేది కాదు. దాన్ని చూసినప్పుడల్లా అసహించుకునేది, సూటిపోటి మాటలనేది. నువ్వు నల్లగా చాలా అసహ్యంగా ఉన్నావు, నోరు విప్పితే కన్న కఠోరంగా ఉంటుంది, గూట్లో ఉన్న నీ పిల్లలు అరిచే అరుపులకు నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా గనక నువ్వు ఇబ్బంది పెడితే నిన్ను నీ పిల్లల్ని ఇక్కడి నుంచి తరిమేస్తాను, జాగ్రత్త అని కాకిని బెదిరించింది నెమలి. నెమలి తనకంటే చాలా పెద్దది, దాన్ని ఎదిరించే శక్తి లేనిది నాకు. ఏదో ఒకరోజు దేవుడే దానికి బుద్ధి చెప్తాడు అనుకునేది కాకి. నెమలి ఎంత తిట్టినా తన పని తాను చూసుకునేది. ఇదిలా ఉండగా అదే గ్రామంలో వీరయ్య అనే వేటగాడు ఉండేవాడు. అతడికి తన కొడుకు చంద్రం అంటే వల్లమాలిన ప్రేమ. తన పుట్టినరోజు కానుకగా అందమైన నెమలికల్ని కావాలి అని చెప్పేసి ఆ పిల్లవాడు అడిగాడు. కొడుకు కోరిక తీర్చడానికి అడవికి వెళ్ళిన వీరయ్యకు చాలాసేపు వెతికాక పొదల్లో నెమలి కనిపించింది. వీరయ్య నెమలిని పట్టుకునేందుకు నెమ్మదిగా వెళ్ళడం చెట్టు మీద ఉన్న కాకి గమనించింది. నెమలికి ప్రమాదం జరగబోతుందని అర్థమైన కాకి మౌనంగానే ఉండి పొద దగ్గరకు వచ్చిన వేటగాడు గాఢ నిద్రలో ఉన్న నెమలిని చటుక్కున పట్టుకున్నాడు. వెంటనే నెమలి తాను వేటగాడి చేతికి చిక్కినట్టు అర్థం చేసుకొని అరవడం మొదలుపెట్టింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. వేటగాడు తన వెంట తెచ్చిన తాళ్లతో నెమలిని కాళ్లను గట్టిగా కట్టేశాడు. అప్పటికే దాహంగా ఉన్న వేటగాడు పక్కనే ఉన్న కోనేరులో నీళ్ల కోసం వెళ్ళాడు. అక్కడే ఉండి మౌనంగా చూస్తున్న కాకిని చూసి నెమలి, నన్ను పట్టుకునేందుకు వేటగాడు వస్తున్నాడని నీకు తెలుసు కదా, అది నువ్వు గమనించే ఉంటావు. నువ్వు కాస్త గట్టిగా అరిచినట్లయితే నేను నిద్రలేచి ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేదాన్ని కదా అంది. అందుకు సమాధానంగా కాకి, అయ్యో మిత్రమా, వేటగాడు రావడం నేను చూశాను. వెంటనే గట్టిగా అరిచి నిన్ను నిద్రలేపుదామనుకున్నాను. కానీ నేను నోరు తెరిస్తే కర్ణ కఠోరంగా ఉంటుందని నువ్వే అన్నావు. నా అరుపు వినడం ఇష్టం లేదు అని కూడా నువ్వే అన్నావు కదా. అందుకే చూస్తూ నోరు తెరవకుండా మౌనంగా ఉండిపోయాను అని చెప్పింది. ఆ మాటలతో నెమలికి జ్ఞానోదయం అయింది. ఒకరి లోపాలను ఎత్తి చూపించితే, అవమానిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందో అనుభవంలోకి వచ్చింది. కాకిని నొప్పించినందుకు తన ప్రాణాలకు ముప్పు వచ్చిందని అర్థమై ఎంతగానో బాధపడింది